పాకిస్తాన్ జల వివాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చినాబ్ నదిపై 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియాస్ వాటర్ స్ట్రైక్ గా అభివర్ణిస్తున్న ఈ చర్యతో భారత్ తన జల వనరులపై మరింత పట్టు సాధించనుంది. ఈ ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్లో నిర్మించనుండగా దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారత్కు ఉన్న హక్కులను వినియోగించుకుంటూ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తోంది. బర్సర్, కిరు, కిర్తాయ్, రాట్లే, పకల్డుల్, సావల్కోట్ డ్యాముల నిర్మాణం వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా జమ్మూ, లడఖ్ ప్రాంతాలకి విద్యుత్ సరఫరా మెరుగుపడుతోంది. ఈ ప్రాజెక్టుల పునఃప్రారంభం పాకిస్తాన్కి ఒక స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు. గతంలో ఈ డ్యాములపై పాక్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిన నేపథ్యంలో భారత్ తన హక్కుల్ని దృఢంగా అమలు చేస్తోందని ఈ చర్య తెలియజేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం జలవనరుల విషయంలో భారత్ యొక్క దృఢ సంకల్పాన్ని చాటుతోంది. మొత్తానికి చినాబ్ నదిపై హైడ్రో ప్రాజెక్టుల పునఃప్రారంభం కేవలం విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా భారతదేశ జల విధానంలో ఒక వ్యూహాత్మక ముందడుగుగా పరిగణించబడుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందో చూడాలి. మరోవైపు భారత రక్షణ వెబ్సైట్లపై పాకిస్తాన్ ఆధారిత సైబర్ ముఠాలు దాడికి ప్రయత్నించాయి. లాగిన్ వివరాలు, రక్షణ సిబ్బంది సమాచారం తస్కరించేందుకు ప్రయత్నించగా భారత్ సైబర్ భద్రతా వ్యవస్థ సకాలంలో గుర్తించి తిప్పికొట్టింది. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత్ తన భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేసింది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఈ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. భారత్ పాకిస్తాన్ జల వివాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చినాబ్ నదిపై 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియాస్ వాటర్ స్ట్రైక్ గా అభివర్ణిస్తున్న ఈ చర్యతో భారత్ తన జలవనరులపై మరింత పట్టు సాధించనుంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు లైవ్ లో. శిరీష్, ఏంటి వాటర్ వార్ అనేది ఇటు పక్కన రాష్ట్రాల మధ్య సమస్యగా తయారైంది, ఇప్పుడు ఇరు దేశాల మధ్య సమస్య ఏంటి, ఎలాంటి ముందు ఎలాంటి ఒక విధంగా ఎఫెక్ట్ కాబోతుందంటారు? 1960 సంవత్సరంలో పాకిస్తాన్తో చేసుకున్న సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగడం అనేది పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకోవడం అనేది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అయితే యుద్ధం అంటే కేవలం బాంబుల ద్వారా కానీ, తూటాలు పేల్చడం ద్వారా కానీ, ఆయుధాలు ఉపయోగించడం ద్వారా కాదు, ఇలా కూడా యుద్ధం చేయొచ్చు, పాకిస్తాన్ శత్రు దేశాన్ని ముప్పతిప్పలు పెట్టవచ్చు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో జలయుద్ధానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఇప్పటివరకు కూడా ఏదైతే సింధు నది దాని యొక్క ఉపనదులపై ఉన్న నీటి వాటా ఏదైతే ఉందో అందులో కేవలం 30% మాత్రమే భారత్ వినియోగించుకుంటుంది. 70% నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అయితే దాన్ని 70% భారత్ ఉపయోగించుకొని కేవలం 20 నుంచి 30% మాత్రమే పాకిస్తాన్ వినియోగించుకునేలాగా భారతదేశం ఈ వాటర్ స్ట్రైక్ సిద్ధపడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ జల యుద్ధం అనేది కూడా పాకిస్తాన్ను చాలా వరకు చావుదెబ్బతీస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు జీవనాధారం లాంటి
సింధు నది ఉపనదుల్లో ఉన్న చీనాబ్ నది పైన 6 హైడ్రో పవర్ ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు, కేంద్ర ఇంధన శాఖకు ఆదేశాలంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో ఈ పనులను త్వరితగతిన ప్రారంభించాలని చెప్పేసి కూడా ఆదేశాలంటి కూడా జారీ అయ్యాయి. సో ఇదంతా కూడా జలవనరులపై భారతదేశం ఆధిపత్యం సాధించేందుకు తీసుకున్న చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నారు. చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన 6 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు కనుక వేగంగా కొనసాగినట్లయితే దీనివల్ల పాకిస్తాన్కు నీటి సమస్య అనేది కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం అనేది కూడా వేగవంతమైందని చెప్పొచ్చు. చీనాబ్ నది మీద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో బర్సర్ డ్యామ్, కిరు డ్యామ్, కీర్దాయ్ డ్యామ్, అదేవిధంగా రాట్ల డ్యామ్, పకల్డుల్ డ్యామ్, సావల్కోట్ డ్యామ్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది పైన ప్రణాళికాబద్ధంగా నిర్మించబడుతున్నాయి. ఒకవేళ అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈ ఫిర్యాదు వల్ల ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఈ చీనాబ్ నది జలాలను, ముఖ్యంగా పశ్చిమ నదుల నుంచి ప్రవహించే జలాలను విద్యుత్, ఇతర అవసరాల కోసం, నీటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇండస్ నది ఒప్పందం ఉంది. కాబట్టి ఇండస్ నది ఒప్పందంలో ఉన్న వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని పాకిస్తాన్ పైన వాటర్ సర్జికల్ స్ట్రైక్కు భారత్ సిద్ధపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇది పాకిస్తాన్కు శరాఘతం లాగా పరిణమించిందని చెప్పొచ్చు. దీంతో ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో విద్యుత్తును సరఫరా చేయడంతో పాటుగా ఈ ప్రాంతాల్లో అనేక రంగాల అభివృద్ధి చెందడానికి కూడా ఇతోధికంగా సహాయపడుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ప్రణాళిక అనేది కూడా రచిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల ప్రారంభం అనేది కూడా పాకిస్తాన్కు ఒక సంకేతంగా భావించబడుతుంది. అయితే ఈ డ్యాంల విషయంలో గతంలో పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు మానవతా దృక్పథంతో భారతదేశం పరిశీలించి వాటి విషయంలో వెనక్కి తగ్గింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ విషయంలో వెనక్కి తగ్గకూడదు. సింధు నదీ జలాల్లో భాగంగా భారతదేశానికి ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఇవి కేవలం హైడ్రో పవర్కు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే. వీటితో పాటు నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు, కిషన్ గంగా ప్రాజెక్టు కానీ, బాగ్లీగర్ ప్రాజెక్టు కానీ, ఇతర ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడం, కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే సైబర్ అటాక్స్ కనుక చూసినట్లయితే భారత రక్షణ సంస్థలు, రక్షణ సంబంధించిన వెబ్సైట్ల ఆధారంగాన పాకిస్తాన్కు సంబంధించిన హ్యాకర్లు సైబర్ దాడులకు దిగారు. అయితే ఈ సైబర్ దాడుల్ని భారత సెక్యూరిటీ అండ్ సైబర్ నిపుణులు సకాలంలో తిప్పికొట్టడం కూడా జరిగింది. దీంతో ఈ సైబర్ దాడులు చేయాలన్న పాకిస్తాన్ పన్నాగం అనేది మరోసారి భగ్నమైంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే విదేశాల నుంచి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించిందో ఆ మేరకు పటిష్టమైన చర్యలన్నింటి కూడా చేపట్టడం కూడా జరిగింది. దీనికోసం ఒక సైబర్ భద్రతా వ్యవస్థ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ ఆధారిత సైబర్ గ్రూప్ లాంటి భారత రక్షణ సంస్థలు, రక్షణ రంగానికి సంబంధించిన సంస్థలు అదేవిధంగా వీటన్నిటిపై దాడి చేసి లాగిన్ క్రెడెన్షియల్ అంటే ప్రవేశ వివరాలను, అదేవిధంగా సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నాలన్నింటి కూడా చేశాయి. ఈ ప్రయత్నాల తర్వాత భారత ప్రభుత్వం ఇంకా చర్యలన్నింటి కూడా కఠినతరం కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడంతో పాకిస్తాన్ సైబర్ ఆటగాళ్లు చేసిన కుయుక్తులన్నిటి కూడా ఇక్కడ భగ్నం కావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ సైబర్ వ్యవస్థ అనే దాన్ని 2019లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో డిఫెన్స్తో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన నిపుణులు కూడా ఉంటారు. సో మొత్తం మీద కూడా విదేశాల నుంచి వచ్చే సైబర్ దాడులను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడం, వాటిని ఎన్క్రిప్ట్ చేయడం, ఆ సైబర్ దాడుల్ని తిప్పికొట్టడం అనేది కూడా వీళ్ళ పని. కాబట్టి సమర్థవంతంగా పనిచేయడంతో భారత వెబ్సైట్లపై పాకిస్తాన్ పడిన పన్నాగం అనేది కూడా విఫలమైంది. దీంతో మిగిలిన వెబ్సైట్లన్నిటికీ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది. యా శిరీష్, అంటే ఈ భారత్ కనుక ప్రాజెక్ట్స్ కనుక ఏమన్నా కడితే, మాకు వచ్చే వాటర్ సంబంధించిన వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్స్ కడితే మేము వాటిని పేల్చేస్తామని పాకిస్తాన్ సంబంధించిన మంత్రి చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏంటి పాకిస్తాన్ ప్రతీకార చర్యలు దిగితే ఏంటి, ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? ఒకప్పటిలాగా పరిస్థితి అనేది కూడా లేదు. ఎందుకంటే భారతదేశం పొరుగునున్న దేశాలతోటి కొత్తగా ఎదురయ్యే సవాళ్ళు కానీ, భద్రతాపరంగా ఎదురయ్యే ముప్పు కానీ వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తుంది. జాతీయ భద్రతా మండలి అనే దాన్ని ఇటీవలనే పునఃసమీక్షించడం కూడా జరిగింది. అయితే పాకిస్తాన్ నుంచి ఎక్కడెక్కడ అటాక్లకు అవకాశం అనేది కూడా ఉంటుందో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. సో ఇది భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలంటి కూడా జరగవచ్చు అన్న ముందు జాగ్రత్త చర్యతో భారత ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలంటి కూడా తీసుకుంటుంది.
అయితే దాడి అనేది ఒకవైపే జరిగే అవకాశం లేదు. వీళ్ళు ఒక ప్రాజెక్టుపై దాడి చేస్తే భారతదేశం పాకిస్తాన్లో ఉన్న మిగిలిన ప్రాజెక్టులపై కూడా దాడి చేయగలుగుతుంది. అంటే దాని ద్వారా ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి. ఎగువన ఉన్నది భారతదేశం, దిగువన ఉన్నది పాకిస్తాన్. ఒకవేళ పైన ఉన్న డ్యామ్ పైన కనుక పాకిస్తాన్ మిసైల్స్ తోటి కనుక అటాక్ చేస్తే ఆ డ్యామ్ కనుక విచ్ఛిన్నమైతే తక్షణం దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే కిందనున్న పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు. అంటే పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏదో ఎవరినో భయపెట్టాలనో లేకపోతే పబ్లిక్లో సానుభూతి పొందాలన్న ప్రయత్నమో తప్ప మిగిలిన ఏమీ కూడా కాదు. మీరు అన్నట్లుగా గతంలో అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. అసలు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలన్నిటి కూడా ఉన్నాయా లేదా అన్న ఒక క్వశ్చన్ అనేది కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ అనుభద్రత పైన ఆందోళన అనేది కూడా వ్యక్తమైందో, టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాయో, సైన్యం టెర్రరిస్ట్ గ్రూపులకు ఎప్పుడైతే మద్దతు ఇవ్వడం ప్రారంభించిందో అప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా అలర్ట్ అయి పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నింటినీ కూడా లాక్కోవడం కూడా జరిగిందన్న ఒక ప్రచారం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలు వాళ్ళ దగ్గర లేవు. వాటికి ప్రతిగానే పాకిస్తాన్కు అమెరికా F-16 జెట్ ఫైటర్స్ అన్నిటి కూడా ఇచ్చింది. అవన్నీ కూడా అమెరికా దగ్గర భద్రంగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రయోగించేందుకు అనుమతి అనేది కూడా ఇవ్వాలి. ఆ తర్వాత పాకిస్తాన్ దగ్గర జరిగిన అనుప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా సక్సెస్ కాని పరిస్థితి. వార్ హెడ్లు ఉన్నాయని చెప్పేసి కూడా పాకిస్తాన్ చెప్పుకుంటుంది తప్ప అవి కేవలం భయపెట్టడానికి తప్ప వేరేది లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్లో రష్యా ఉక్రెయిన్పై అణ్వాయుధ దాడి చేస్తానన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దానికి ఎదురు తిరిగాయి. ఎందుకంటే అణ్వాయుధ దాడి అనేది జరిగితే కేవలం ఒక దేశానికి ఇబ్బంది ఉండదు, దానివల్ల చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తున్న ఉడత బెదిరింపులు, కేవలం ఏదో సామాజిక మాధ్యమాలు మీడియా వేదికగా చేస్తున్న ఉత్తుత్తి చర్యలుగానే పరిగణించాల్సి వస్తుంది. కానీ భారతదేశం మాత్రం సివియర్ అలర్ట్ తోటి కూడా ఉంది. ఈ పాకిస్తాన్ చేసే చర్యలన్నింటినీ కూడా అన్ని రకాలుగా తిప్పికొట్టేందుకు మొత్తం అన్నింటినీ కూడా రివ్యూ చేయడం అనేది కూడా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఎక్కడ ఎప్పుడే దాడి జరిగినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా వ్యవస్థలన్నింటినీ కూడా మోహరించడం కూడా జరిగింది. భవిష్యత్తులో నీటి వివాదాలన్నింటి కూడా సంభవించినప్పుడు ఇటువంటి తీవ్రవాద అటాకులు కానీ ఇలాంటివి కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా రక్షణ చర్యలన్నింటి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సురేష్, ఇప్పటికే పాకిస్తాన్కి ఆల్రెడీ కూడా సింధు జలాల ద్వారా కూడా నీటి సరఫరా పూర్తిగా ఆపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి యొక్క ప్రాజెక్ట్స్ దగ్గర ఆ డ్యాముల యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం భారత్ చేస్తోందంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అయితే చాలా వరకు కూడా డ్యాముల్లో ఏంటంటే ఒక డ్యాము 100 TMC సామర్థ్యంతో డ్యామ్ కడతారు. ఆ కట్టిన మొదట్లో దాని సామర్థ్యం అనేది 100 TMCలే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ప్రాజెక్టులకు వాటర్ అనేది వస్తుందో అది వర్షపు నీరు కానీ వరద నీరు కానీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చెత్త చెదారము, బురద, అదేవిధంగా అనేక రకాలైన చెత్త మిగిలిన అంటే ఇతర వ్యర్థ పదార్థాలన్నీ కూడా వచ్చి డ్యాములలో పేరుకుపోతాయి. దీనివల్ల ఏమంటుందంటే నిల్వ సామర్థ్యం అనేది తగ్గుతుంది. సో వాటిని ఎప్పుడు కూడా ఆ సిల్ట్ అనేది కూడా ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ సిల్ట్ తొలగించాలంటే ప్రాజెక్టు మొత్తాన్ని ఖాళీ చేయాలి, అంటే గేట్లన్నీ ఒకటేసారి ఎత్తివేసి సిల్ట్ను తొలగించాలి. సో అలాంటి చర్యలంటివి కూడా గతంలో చేసేది కాదు, ఎందుకంటే పాకిస్తాన్కి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో అవన్నీ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఆ చర్యలంటివి కూడా చేపట్టమని చెప్పి సూచిస్తున్నారు. సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా డ్యామ్ కెపాసిటీ పెంచే విధంగా సిల్ట్ను తొలగించడంతో పాటుగా దాని యొక్క పరివాహక ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచుతారు. ఇంకా ఎక్కడైతే ప్రదేశాలు సబ్మెర్జ్ అవుతాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేయించే ప్రయత్నాలంటివి కూడా జరుగుతున్నాయి. అయితే కొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి, కొన్ని మధ్యస్థ వ్యూహాలు ఉన్నాయి, కొన్ని స్వల్పకాలిక వ్యూహాలు ఉన్నాయి. అంటే ఇప్పటి నుంచి అమలు చేయడం మొదలు పెడితే ఒక 5 years 10 years నాటికి పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వరదలు వస్తాయి, లేదంటే కరువు వస్తుంది. సో ఈ రెండింటి సమస్యల మధ్య పాకిస్తాన్ కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఉంటుంది. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సింధు నదీ జలాల ఒప్పందం మీదనే పాకిస్తాన్ చర్చలు ప్రారంభిస్తుంది. విదేశీ ఒత్తిడితోటి భారతదేశంతో చర్చలు ప్రారంభించేందుకు ముందుకు అనేది కూడా వస్తుందన్న ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి యుద్ధం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండానే సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలంటివి కూడా భవిష్యత్తులో జరగవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్.